పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు ఏ బిర్యానీ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గ్రాస్ స్టవ్ గురువు పక్కన పెడితే మా బిర్యానీ రెడ్డి అంటున్నారు. కాదు, డిమాండ్ పెంచేశారు మొత్తం అన్ని షాపులకి. మీరు అదో పని చేద్దాం. ఓకే, మీరు అంటున్నారు కదా చాలా మంది బిర్యానీతో నా పేరుతో అసోసియేట్ చేస్తున్నారని. మీ వీడియో పెట్టేస్తున్నారు అక్కడ. మనం ఒక బిర్యానీ బ్రాండ్ మొదలు పెట్టేసి ఆ బిజినెస్ కి వెళ్దాం. అది కూడా ఎందుకే తలకా నొప్పి, ఈ డాక్టర్ వెళ్తున్నాడు, ఆ డాక్టర్ వస్తున్నాడు, ఇన్స్టిట్యూషన్ అనేసి. ఏం రోషన్, రెడీ ఉన్నావా? యామ్ రెడీ సార్. మా ఛానల్ తో ఉండి ఏ కంపెనీకి అయినా బిజినెస్ అయినా అసోసియేషన్ అవుతా. Oh my goodness, you know, this is interesting. కానీ నిజంగా సార్, అంటే అందరూ అంటారు బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉండాలి, బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే మనిషి బతుకే వేస్ట్ అంటారు. కానీ గట్టు సరిగా లేకపోతే అసలు దేనికి పనికిరాదు ఈ శరీరం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కరెక్ట్. అసలు ఏంటి గట్ హెల్త్ అనేది? అంటే ఓన్లీ గట్ హెల్త్ సరిగా ఉంటే మొత్తం సిస్టమే మారిపోతుంది, మొత్తం శరీరం మారిపోతుంది, మొత్తం లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆ మోడిఫికేషన్ చేంజెస్కి ఏం చేస్తే మంచిది అసలు ఇప్పుడున్న యూత్ ఎస్పెషల్లీ? గట్ హెల్త్ ప్రాపర్గా చూసుకోవడానికి యూనో డైట్ నుంచి మనం భోంచేసే ఆహారం నుంచి మన వ్యవహారం వరకు, ఆహారం టు వ్యవహారం. ఓకే, దట్స్ ద కనెక్ట్. ఆ మధ్యలో అంతా ఏం జరుగుతుందో వ్యవహారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, అండ్ వాట్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద భోజనం. నౌ వాట్ ఈస్ దాట్? ఇప్పుడు మీరు ఇంప్రాపర్ డైట్ ఉన్నప్పటికీ, అనగా ఎక్కువగా భోంచేసి ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే మన డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఒక పేషెంట్కు బాగా కడుపు ఉబ్బరము, ఓకే, బెల్చింగ్స్, బ్లోటింగ్స్, కింది నుంచి గ్యాస్ పోవడము, కాన్స్టిపేషను, తర్వాత కొంతమందికి లూజ్ మోషన్స్, కొంతమందికి నేను టైర్డ్ అయిపోతున్నాను, మరి సరిగ్గానే భోజనం చేస్తున్నాను, కొంతమందికి నిద్ర ఎఫెక్ట్ అవ్వడము, ఓకే, అండ్ అల్సట, నేను మంచిగానే భోజనం చేస్తున్నాను, ఇంతకన్నా నాకు అల్సట ఉంది. ఓకే, సో ఈ ఫుడ్ అంతా కూడా మన ఉన్న గట్లో బ్యాక్టీరియా, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ, అది అందులో మార్పు వచ్చినప్పటికీ కొంతమంది అడుగుతారు ఏం మార్పు వస్తుంది అనేసి. అంటే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని బ్యాక్టీరియా ఇంత సంఖ్యలో ఉన్నప్పటికీ అది ఒక ఫ్యాక్టరీ లాగా ఆపరేట్ చేస్తుంది. ఒక ఫ్యాక్టరీకి పోతే, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఒక ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీకి పోయినప్పుడు అక్కడ ఒక 10,000 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఓకే, ఆ 10,000 మంది పనిచేసే విధానం, ఒక ప్రోటోకాలు, ఒక పద్ధతిలో పోతున్నారు, అంతే కదా. ఈ బ్యాక్టీరియా కూడా మన గట్లో, ఓకేనా, చిన్న పేగులో, పెద్ద పేగులో వాళ్ళు ఎక్కడైతే నివాసిస్తున్నారో, ఓకే, వాళ్ళకు ఆహారం కావాలి. ఓకే, ఆహారం సరిగ్గా లేకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అది కొన్ని అబ్నార్మల్ కెమికల్స్, ఓకే, టాక్సిన్స్ అంటాము, ఓకే, ఇటువంటి కెమికల్స్ చేసినప్పటికీ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం గట్లో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టరేషన్ చేసినప్పటికీ కొంతమందికి ప్రజలకు ఆర్ పేషెంట్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ గట్ బ్యాక్టీరియా మనం ఎలాగా హెల్తీగా పెడుతున్నాము, ఇటువంటి టాక్సిన్స్ ఇవన్నీ కూడా అది చేయకుండా, ఓకే, మనం భోంచేసే ఆహారం కంప్లీట్గా ప్రాపర్గా డైజెషన్ అయినప్పటికీ మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిపెండెంట్ అపాన్ వాట్ వీఆర్ ఈటింగ్. అండ్ దాంతోపాటు నీ హ్యాబిట్స్ ఏంటి. ఇఫ్ యూఆర్ ఎ స్మోకర్, ఓకే, నువ్వు రోజుకు 2 పెగ్లు, 3 పెగ్లు, 4 పెగ్లు అది వేసుకుంటున్నావు. ఓకే, సాయంకాలం మళ్ళీ భోంచేసి దాని తర్వాత హెవీగా భోంచేసి పడుకుంటున్నావు. ఓకే, దెన్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డైజెస్ట్. చాలా మంది దీనికి వెళ్ళేటప్పుడు ఇది లేకపోతే రాదు. అసలు అదేంటి అర్థం కాదు. ఏంటి సార్ అది? దానివల్ల ఏమవుతుంది వాడికి తెలియదా? తెలిసి నో ఏమంటే నికోటిన్, సిగరెట్స్ లో ఏముంది, నికోటిన్ అనే కెమికల్ ఉంది. నికోటిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టిమ్యులెంట్ అంటాం మన నర్వస్ సిస్టమ్ కు. ఓకే, కొంతమందికి అందుకొరకే నేను స్మోక్ చేస్తేనే నాకు మోషన్ అవుతుంది, ఒక హాట్ కాఫీ తీసుకుంటేనే నాకు మోషన్ అవుతుంది. ఇవన్నిటికీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఓకే, వామ్ గా ఏదైనా తీసుకున్నప్పటికీ దెర్ ఇస్ అ స్టిమ్యులేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ మన శరీరంలో. దానివల్ల దే కెన్ గో ఫర్ అండ్ హ్యావ్ ఎ బాల్ మూమెంట్. సిగరెట్ తాగుతూ బాత్రూమ్కి వెళ్తే ఏమవుతుంది వాడికి?
ఏం కాదు, మోషన్ అవుతుంది. అంతే. ఓకే, అంతే, దట్స్ ఆల్ దేర్ టు ఫ్యూచర్ లో ఏం గట్ మీద కానీ నో, అట్లేం లేదు. వాడు సిగరెట్ స్టాప్ చేసినప్పటికీ కొంతమందికి కాన్స్టిపేషన్ అవుతుంది. ఓకే, ఇంతవరకు సిగరెట్ తీసుకున్నప్పటికీ మనకి మోషన్ రెగ్యులర్ గా అయినప్పటికీ కొంతమంది సిగరెట్ స్టాప్ చేసినప్పటికీ కాన్స్టిపేషన్ వస్తారు డాక్టర్ దగ్గరికి. ఓకే, వాళ్ళు చెప్తారు క్లియర్గా, నేను సిగరెట్ స్టాప్ చేశాను, దాని తర్వాత కాన్స్టిపేషన్ అవుతుంది అనేసి. దట్స్ ద రీజన్. నికోటిన్ అనే కెమికల్ సిగరెట్లో ఉన్నప్పటికీ ఆ కెమికల్ మన నర్వస్ సిస్టంలో, అంటే ఇప్పుడు మొత్తం శరీరం అంతా పేగులకు నర్వస్ సిస్టంతో కనెక్షన్ ఉంది కదండి. ఓకే, ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీతోనే మన పేగులు కంట్రాక్ట్ అయ్యి మూవ్ అవుతాయి. ఓకే, సో ఆ స్టిమ్యులేషన్ పోయినప్పటికీ, దానికి అలవాటు పడినప్పటికీ ఇన్నేళ్ల నుంచి ఆ అలవాటు, ఆ కెమికల్ తీసేసినప్పటికీ ఏమవుతుంది? ఓకే, ఇట్ వోంట్ హెల్ప్. అందువలన కాన్స్టిపేషన్ అని చెప్తారు. సేమ్ థింగ్, ఒక నిద్ర మందు తీసుకున్నప్పటికీ రోజు సడన్ గా నువ్వు స్టాప్ చేసినప్పటికీ నిద్ర రాదు కదా. ఓకే, ఆ పేషెంట్కు యాంగ్జైటీ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన శరీరం కూడా ఒక దానికి అలవాటు పడినప్పటికీ సడన్ గా స్టాప్ చేస్తే దానికి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. వచ్చినప్పటికీ అది అడ్రస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే హాస్పిటల్ వరకు రాలేక గ్యాస్ ప్రాబ్లమ్ని అలానే అవాయిడ్, అంటే అసలు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాస్ ఇష్యూ ఉంటుంది, కానీ దాన్ని అలా ఆపుకొని అది హార్ట్ మీదో లేకపోతే మిగతా మల్టీ ఆర్గాన్స్ మీద పడే వరకు కూడా తెలియదు అనమాట. అలా ఉండటం వల్ల అసలు ఏమవుతుంది సార్? అసలు ఎన్ని సంవత్సరాలు అలా హోల్డ్ చేసుకోకుండా ఉండకుండా మంచిది అసలుకి? గ్యాస్ ఎక్కువగా అయినప్పటికీ, లేకుంటే గ్యాస్ నార్మల్గా కూడా ఉత్పత్తి అయినప్పటికీ కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. అంటే సెన్సిటివిటీ అనేసి కొంతమందికి నార్మల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా గ్యాస్ట్రిక్ ఉంది, ఆ విషయం తెలియాలంటే ఎక్కువ వచ్చే సిమ్టమ్స్ ఏంటి అసలు? ఇక్కడ అప్పర్ అబ్డమన్ అంటాం, అక్కడ నొప్పి రావడము. ఓకే, సరిగ్గా మీరు భోంచేసినప్పుడు జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరము, తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ అంటాము, కడుపు నుంచి పైగా అన్నవాయానికి యాసిడ్ బయటికి పోవడము, తర్వాత మనం కడుపులో డైజెషన్ అయ్యే గ్యాసెస్ ఓకే ఉత్పత్తి అయినప్పటికీ అది బయటికి రావడము, లేకుంటే కొంతమందికి కింది నుంచి పోవడము. ఓకే, ఎప్పుడన్నా మనం ఇండియాలో ఎక్కువగా మనకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం, 60% వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాల పదార్థాలు. ఓకే, పాలైనప్పటికీ, లేకుంటే పెరుగైనప్పటికీ, లేక పాలతో సంబంధించిన ఐస్ క్రీమ్ అయినప్పటికీ, డిఫరెంట్ వేరియేషన్స్తో ఇది డైజెషన్ కానప్పటికీ ఇలాంటి ఉబ్బరము, ఓకే, పైనుంచి గ్యాస్ రావడము, కింద నుంచి గ్యాస్ పోవడము. ఓకే, సింపుల్ ఇంటర్వెన్షన్ ఈ పేషెంట్స్కి చెప్తాం, ఒక వారం రోజులు మీరు అంతా స్టాప్ చేసి చూడండి ఎలా ఉంటుందో. దాని తర్వాత ఇలాగ ఉన్నప్పుడు డయాగ్నోస్ చేసుకుంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది దేనికి సిమ్టమ్ సార్? ఇప్పుడు మీరు అన్నారు కింద నుంచి గ్యాస్ వెళ్తుంది, అది కూడా టూ మచ్ స్మెల్లీ వస్తుంది. అవును, అదే ఎస్, స్మెల్లీ వచ్చినప్పటికీ మనం భోంచేసేది సరిగ్గా జీర్ణం కాకపోతే ఇలాంటి ఎక్సెసివ్ గ్యాస్ వచ్చేసి, స్మెల్లీ గ్యాస్ వచ్చేసి అవకాశం ఉంటుంది. ఓకే, దాని కొరకు మనం ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకోవాలంటే, మీ భోంచేసే ఆహారంలో ఏం పదార్థాలు మీరు వాట్ ఆర్ యూ ఈటింగ్, దాని నుంచి సుమారుగా 60-70% వరకు మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాని తర్వాత కొన్ని జబ్బులు ఉన్నాయి. ఓకే, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము, చిన్న పేగులో బ్యాక్టీరియా చేంజ్ అయినప్పటికీ, లేకుంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ లాంటిది వ్యాధి రావడము, ఇంకొకటిసారి కొలైటిస్ అంటాము, అంటే ఇది పేగులు ఉబ్బడము, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, ఇవన్నీ కూడా వేరే జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకు సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ఎప్పుడన్నా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన శరీరంలో అది పర్సిస్టెంట్గా ఉన్నప్పటికీ, కొన్ని రోజులు కొన్ని వారాలు ఉన్నప్పటికీ డాక్టర్తో తప్పకుండా కన్సల్టేషన్ చేసుకొని అది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి వెరీ సింపుల్ ఇష్యూ, కేవలం డైట్ ఇష్యూ ఉండొచ్చు, కానీ అది ఎవరు చెప్తారు? అది ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చెప్పినప్పటికీ రేపు ఫ్యూచర్లో అనవసరంగా మీరు గ్యాసు అంటుంటూ కాన్స్టిపేషన్ అంటూ సడన్గా మీకు క్యాన్సర్, కోలంలో క్యాన్సర్ ఉంది, జెంట్స్లో కాదు, జెంట్స్లో, స్త్రీలో. అందుకొరకే 45 సంవత్సరాల తర్వాత అందరికీ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలి. ఇట్స్ ఎ మ్యాండేటెడ్ గైడ్ లైన్. ఓకే, కానీ అందరూ రికమెండ్ చేయాలి కదా. డాక్టర్స్ అయినప్పటికీ కూడా రికమెండెడ్ గైడ్ లైన్స్ అందరికీ రికమెండ్ చేస్తేనే సొసైటీ విల్ బి హెల్దీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నప్పటికీ ప్రివెంటేటివ్ సొల్యూషన్స్ మీద చాలా అవగాహనము కలగాలి.
కొంతమంది డాక్టర్స్ అవగాహన కలిగినప్పటికీ కూడా అది అడ్వైస్ చేయరు. ఓకే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఓకే, ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు చెప్పరు? చెప్పినప్పటికీ ఇది ప్రజలు పాటిస్తే సరే, పేషెంట్స్ పాటించకపోతే వాళ్ళ తప్పు. ఓకే మనం రికమెండ్ చేసేది చేస్తాం, ద రెస్ట్ ఈజ్ అప్ టు దెమ్. కానీ బ్లాక్ మోషన్ వస్తే క్యాన్సర్ సార్? లేదు, బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ నో క్యాన్సర్ అని అనుకోము. ఓకే వారి సాధారణంగా బ్లాక్ మోషన్ కడుపులో ఏమైనా అల్సర్ ఉండి బ్లీడింగ్ అయినప్పటికీ ఓకే వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఒకసారి చిన్న పేగుల్లో లేకుంటే పెద్ద పేగు రైట్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్లాక్ మోషన్. కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా స్టూల్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఇంకొకసారి డయేరియా కొరకు మెడికేషన్ కేయోపెక్టెట్ అని ఇస్తాం, దాంతో కూడా బ్లాక్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సో కేవలం బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ క్యాన్సర్ అని మనం అనుకోలేము. బ్లాక్ మోషన్తో పాటు బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి ఆ పేషెంట్కు బాగా టైర్డ్నెస్ ఉండి నాకు డిజీనెస్ వస్తుంది, నాకు ఎలాగో ఉంటుంది అన్నప్పటికీ దెన్ ఆ సస్పిషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కావచ్చు, అల్సర్ కావచ్చు, కొలైటిస్ కావచ్చు. ఓకే, అప్పుడు మనం ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. కానీ చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ కామన్ అయిపోయింది సార్, చాలా కామన్, టూ మచ్ ఒబిసిటీ. ఎస్, ఏంటి దాదాపు 11,000 కోట్ల టర్న్ ఓవర్ మ్యాగీ. అసలు ఈ మ్యాగీలు తినటం వల్ల అసలు చిన్నపిల్లల్లో ఏం చేంజెస్ అవుతాయి సార్? అసలు ఒబిసిటీ డెఫినెట్ గా ఉంటుందని నేను విన్నాను. 15 to 20% to 30%, అంటే 30% వరకు, 20 నుంచి 30% వరకు చిల్డ్రన్లో ఒబిసిటీ ఉంది. ఓకే మన ఇండియాలో. ఓకే, ఇండియాలో. సో ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువనే అవుతుంది. ఎందువలన అంటే ఇంప్రాపర్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. ఓకే, తల్లిదండ్రులు తూచి పెడతారు, మా అబ్బాయి బలంగా లావు అవ్వాలి, ఓవర్ ఫీడింగ్ సార్. అబ్సల్యూట్లీ, ఒకటి ఓవర్ ఫీడింగ్, ఎక్సర్సైజ్. చిన్నప్పుడు అందరూ ఏం చేసేవారు, ఒక 30-40 years ago ఒక కమ్యూనిటీలో, ఒక బస్తీలో ఉన్నావు. ఓకే, వాడు స్కూల్కి వెళ్ళి వచ్చేది, ఏదో బ్యాట్ పట్టుకొని వాడు క్రికెట్ ఆడేది, కబడ్డీ ఆడేది, ఏదో గేమ్స్ ఇవన్నీ కూడా ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు అన్ని కాలనీస్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ కనపడరు అని అస్తమానం చిల్ల మీద ప్రెషరు. ఓకే, స్కూల్కి రాగానే హోంవర్క్ అని ఉంటుంది, అదని ఉంటుంది, ఇదని ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ వీఆర్ నాట్ రియల్లీ ప్రాపర్లీ బ్యాలెన్సింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్. అది దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందులో మళ్ళీ ఈ కొన్ని ఫాస్ట్ ఫుడ్స్. ఓకే, ప్రాపర్గా ఫాస్ట్ ఫుడ్స్ ఇస్ దట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూర్ ఈటింగ్. టూ మచ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ ఉన్నప్పటికీ షుగరీ సోడాసు, కోకోకోలా, స్ప్రైటు, ఈవెన్ ఆ షుగర్ వలన కూడా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ గెయినింగ్ వెయిట్ చిల్డ్రన్లో. పిజ్జా తింటే కూల్ డ్రింక్ ఉండాలని అవసరం లేదు. ఆఫర్, అసలు వాడు బిజినెస్ చేసుకోవడానికి ఇదే మంచిది, వాడు అలవాటు చేసింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పిజ్జా తిన్నప్పటికీ ఆ పిజ్జా టేస్ట్ కు కోక్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, కోక్ నేను సంవత్సరంలో 2-3 సార్లు తాగుతాను కోక్, అంతే. ఓకే, ఎప్పుడన్నా పిజ్జా తిన్నప్పుడు నాకు కోక్ దాంతో బాగా అనిపిస్తుంది. ఓకే, పిజ్జా తీసుకున్నప్పటికీ నీకు బియర్ మంచిగా ఉండదు, వైన్ బాగుండదు. కోక్ ఇస్ రియల్లీ గోస్ విత్ ద టేస్ట్, సో తప్పేం లేదు. ఎందుకు బిర్యానీ తింటా కూడా కోక్ తాగొచ్చా? థమ్స్ అప్, కోక్, స్ప్రైట్, అది ఒకటి ఇష్ట ప్రకారం, తప్పేం లేదు. ఓకే, రోజుకు నువ్వు 2 or 3 కోక్స్ తాగినప్పటికీ యూఆర్ ఇంక్రీజింగ్ షుగర్ అన్నెసెసరీ. సో తప్పేం లేదు. ఏదైనా తప్పు అనిపిస్తే కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చి రెడ్డి మన గ్యాస్ట్రో గురు గారిని కలవండి. అంటే నేనేం చెప్తున్నాను రోషన్, క్లియర్గా చెప్తున్నాను, 1 కోక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఈస్ ఓకే. దాన్ని ఎక్సీడ్ చేసినప్పటికీ నీ డైలీ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎక్సీడ్ అవుతుంది. నువ్వు 2 కోక్సే 2 స్ప్రైట్స్ ఇలాంటి తీసుకున్నప్పటికీ నీ షుగర్ క్వాంటిటీ ఎక్కువైనప్పటికీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, వెయిట్ పెరుగుతుంది. ఓకే, నువ్వు డైలీ పిజ్జా తింటున్నావు, డైలీ నువ్వు కోక్ తీసుకుంటున్నావు, స్ప్రైట్ తీసుకుంటున్నావు, 2-3 క్యాన్స్ తీసుకున్నప్పటికీ ఎందుకు అమెరికాలో ఇంత ఒబేసిటీ వెస్టర్న్ కంట్రీస్లో? ఓకే, వాళ్ళు మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఫాస్ట్ ఫుడ్లో ఇంత పెద్ద కోక్ తీసుకుంటారు, ఇంత పెద్ద పెద్ద గ్లాస్లో స్ట్రా పెట్టుకొని. దట్స్ ద రీజన్, దట్స్ అ ఫండమెంటల్ రీజన్ ఫర్ ద ఒబేసిటీ ఇన్ దోస్ కంట్రీస్. మన దగ్గర ఇంకా అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, స్టిల్ వి రిస్ట్రిక్ట్ టు మన పద్ధతి ప్రకారం, మన కల్చర్లో ఎలాంటి భోజనం మనం చేయాలో అది ఫాలో చేస్తాం. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇదంతా ఈ కల్చర్ చేసినప్పటికీ ఇన్ని రెస్టారెంట్స్, ఇంత ఫాస్ట్ ఫుడ్ ఇదంతా వస్తుంది కదా, ఒబేసిటీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్.